తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు కర్కాటక రాశిలోను, సూర్యుడు, బుధుడు, కుజుడు మకర రాశిలోను, శుక్రుడు ధనస్సు రాశిలోను, గురుడు మేషరాశిలోను, శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం యొక్క ప్రభావము గ్రహస్థితిలో అంటే వీరి యొక్క గ్రహస్థితి సంచార ప్రభావము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది అంటే మీరు పట్టుదలతో చదివితేనే కానీ పాస్ అవ్వలేని పరిస్థితి. దీనితో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి తప్పనిసరిగా మీరు చూపించాలి. దీంతో పాటుగా మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఆర్ట్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లోను, గణితము సైన్స్ డిపార్ట్మెంట్లోను చదువుతున్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చేది దిశ ఈరోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. దీంతో పాటుగా మీరు పనిచేసే రంగంలో ఒత్తిడితో పాటు ఒకంత మానసిక వ్యధకు గురయ్యే అవకాశం ఉంది. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. పై అధికారుల మద్దతుతోనే వారి యొక్క ప్రోత్సాహంతోనే మీరు ఈ రోజు ముందుకు వెళ్ళాలి తప్ప మీ కొత్త నిర్ణయాలు మీ యొక్క అభిప్రాయాలు ఈ రోజు ఏది వెలిబుచ్చకండి, గోప్యంగా పెట్టుకోండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీంతో పాటు పెట్టుబడులకు కానీ యంత్రాలు కొనుక్కోవడానికి కానీ పరిశ్రమల్లో ఉండేవారు కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడం కానీ కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయడం కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈరోజు చాలా చక్కని శుభదినము. విదేశాలతో టైఅప్ పెట్టుకోవాలన్నా లేదా విదేశాలు వెళ్ళి మీరు అక్కడ వ్యాపారం చేయాలన్నా అక్కడ స్థిరపడాలన్నా ఇలాంటి వాటన్నిటికీ ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో అంటే ఆ వ్యాపారం చేసే వాళ్ళు విశేషమైన లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు వ్యవసాయదారులకు మంచి వర్షాలు పడి మీ పంట చాలా చక్కగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. మీ యొక్క పంటకు విశేషమైన రేటు పలికే అవకాశము, తద్వారా మీరు సంతోషించే అవకాశము, పాత బాకీలు తీర్చుకుంటారు. ప్రభుత్వం తాలూకా సహాయ సహకారాలు పథకాలు రుణమాఫీ పథకాలు కావచ్చు లేదా అంటే దేనికైనా సంబంధించిన పథకాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులను ఈ ఐటీ రంగంలో ఉన్నవారు యాక్సెప్ట్ చేస్తారు, అంటే తీసుకునే అవకాశము కనబడుతోంది. కొంతమందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్లకు నటీనటులకు కళాకారులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. దానితో పాటు మీకు పారితోషికం కూడా పెరిగే అవకాశము, పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగే అవకాశం ఉంది. నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఈ రోజు చక్కని రోజు. మీరు యథేచ్ఛగా ప్రారంభం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మద్దతు పెరుగుతుంది. కీలకమైన పదవులు మిమ్మల్ని వరిస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గతంలో ఏవైనా ఒత్తిడులు ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ వాటి వల్ల కొంత ఉపశమనం కనబడే అవకాశం ఈ రోజు కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ కొంతమందికి అవసరము. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు 4 వైపుల నుంచి వచ్చే అవకాశము కనబడుతోంది. దీంతో పాటుగా కోర్టు పరంగా మీరు గెలిచే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవండి. సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక స్థిరత్వంతో చదివితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. కొంతమందికి పూర్తిగా చదువు మానేసి ఇంట్లో కూర్చునే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. గతంలో మీరు చేసిన తప్పుల వల్లే ఈరోజు ఈ పరిస్థితి. ఎందువల్ల అంటే చదువు మానేసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ ధ్యేయాన్ని విస్మరించి ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఈరోజు మీకు వచ్చింది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత కొంతమందికి మంచి ఫలితాలు రావడము, దీంతో పాటుగా కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము జరుగుతుంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే పదోన్నతులు అవకాశాలు వస్తాయి. దీనితో పాటు సహోద్యోగులతో గతంలో ఏదైనా దెబ్బలాటలు కానీ లేదా మాట పట్టింపులు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినట్టయితే అవి సమసిపోయి మంచి వాతావరణం మీ మధ్య నెలకొంటుంది. కొంతమందికి ప్రమోషన్స్ రావడంతో పాటుగా అంటే మీ యొక్క అధికారులు మీ పేరును వేరే రాష్ట్రాలకు పంపించే అవకాశం గోచరిస్తోంది. దానికి మీరు సంతోషించే అవకాశమే తప్ప బాధపడే అవకాశం అయితే లేదు. వ్యాపారస్తులకు పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభాలు సమస్థితిలో ఉంటాయి. అంటే ప్రత్యేకంగా హై కాదు, అలా అని లో కాదు.
సామాన్యంగా ఈరోజు ఉండబోతోంది. తర్వాత పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా లేదా విస్తరణ కోసం కానీ, మీకు సంబంధించిన టెండర్‌లు యాక్సెప్ట్ చేయడం కానీ, ఒప్పందాలకు కానీ, ఇలా మీరు ఏదైతే చేద్దామనుకుంటున్నారో ఆ ఆలోచనలు ఈరోజు అస్సలు చేయకండి. ఎందుకంటే ఏ రకంగానూ కలిసి రావట్లేదు కాబట్టి ఆ ప్రయత్నాన్ని మరొక రోజుకి పోస్ట్‌పోన్ చేసుకోండి. వ్యవసాయదారులకు విత్తనాలు ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ రకంగా మీరు మోసపోయి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు కొత్త టెక్నాలజీ మీరు తప్పనిసరిగా నేర్చుకుంటేనే తప్ప మీరు ముందడుగు వేసే పరిస్థితి గోచరించట్లేదు. కొంతమందికి రంగం మారిపోయే అవకాశము నేను ఐటీలో చేయలేను. వేరే కెరియర్‌లోకి వెళ్ళిపోతాను అని కొంతమంది మీరున్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి నిరాశతో ఉద్యోగాలు మానే అవకాశం కనబడుతోంది. ఇది ఎందుకు, ఏమిటి అనేది జాగ్రత్తలు తీసుకొని మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. చిత్రరంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలొస్తాయి. మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు పూర్తిగా వ్యతిరేకమే. మీరు ఏ పని తలపెట్టినా వ్యతిరేకత, ఒత్తిడి, మానసిక ఆందోళన, అపవాదులు, అపకీర్తి ఇట్లాగా అన్నీ మీకు చెడ్డగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈరోజు ఏ ప్రయత్నము చెయ్యకండి. ఈ రోజుని అలా సజావుగానే గడిపే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసుకున్నట్టయితే కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశము, కొంతమందికి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము, కొంతమందికి ఊరికే పడిపోయి ప్రమాదాలు తెచ్చుకునే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో గతంలో ఎవరితోనైనా మీకు విభేదాలు రావడం కానీ, దో అంటే మీ కుటుంబ సభ్యులు దూరం అవ్వడం కానీ, అలాంటివేమైనా ఉంటే కనుక అందులో మీ తప్పు ఉంటే మీరు క్షమాపణ చెప్పడమే మంచిది. లేదు అంటే ఈ దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. ఒకసారైనా వినే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే అనుకున్న ఫలితాలు పొందే అవకాశము, సక్సెస్ సాధించే అవకాశము, ర్యాంకులు పొందే అవకాశము గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒకంత నిరాశ, నిస్పృహ, మానసిక ప్రశాంతత లోపించడము, ఇలా చెడు వార్తలు వినడము, ఇలా మీకు ఈ రోజంతా ఏమీ బాగోలేని పరిస్థితే గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదంటే కొత్తగా మీరు ప్రయత్నం చేయాలన్నా ఈరోజు అస్సలు చేయకండి. ఏమీ బాగాలేదు. వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయంలో విత్తనాలు కొనడానికి కానీ, మందులు కొనుక్కోవడానికి కానీ జాగ్రత్తలు తీసుకోండి. నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కొత్తగా మీరు ఏదైనా నాట్లు వేయాలన్నా ఈరోజు వేయకండి, బాగాలేదు. ఐటీ ప్రాజెక్టులు అంటే ఐటీ రంగంలో ఉండేవారు ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకు అంటే తొందరపడి కనుక మీరు ప్రాజెక్టులు మాకు ఇంతకాలం రాలేదు, రాక ఏదో అవకాశం వచ్చింది అని చెప్పి తొందరపడి తీసుకున్నట్టయితే ఆ ప్రాజెక్టుల వల్ల మీ సంస్థకి చెడ్డ పేరు రావడంతో పాటు మీకు కూడా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల మద్దతు లభిస్తుంది. తద్వారా మంచి పదవులు పొందుతారు, ప్రమోషన్స్ వస్తుంది. దీంతో పాటు అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు చక్కగా మారుమోగుతుంది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారి జాతకరీత్యా కావచ్చు, లేదా వారి రంగాల రీత్యా కావచ్చు, కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించాలి. అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే సభ్యుల మధ్య సామరస్య వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు సఫలమవుతాయి. పరిహారం చూసినట్టయితే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ఆలయ సందర్శనం చేసి అక్కడ కుంకుమ పూజ చేయించుకోవడం కానీ, లేదా దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దీనితో పాటు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా చదవడం 108 సార్లు కావచ్చు, మినిమం 108 సార్లు. ఆ తర్వాత మీ ఇష్టము, ఎన్నిసార్లు చెప్పదలుచుకుంటే అన్నిసార్లు చెప్పుకోండి. ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా ఈరోజు పారాయణ చెయ్యండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశము, కొంతమందికి ప్రమోషన్స్, కొంతమందికి ట్రాన్స్ఫర్స్, విదేశాలకు ట్రాన్స్ఫర్స్, కొంతమందికి అంటే ఇండియాలోనే
వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన అవకాశాలు ఈ రోజు వస్తాయి. దేన్ని మీరు చేజార్చుకోకండి. పెట్టుబడుల కోసం కానీ ఏ ప్రయత్నాలు మీరు ఈ రోజు చేసినా అది సక్సెస్ అవుతాయి. వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఈ రోజు చక్కని శుభదినము. వ్యవసాయదారులకు నూతన పద్ధతులు మీ యొక్క సాగులో కనుక ప్రవేశపెట్టినట్టయితే మంచి పంటలు పండుతాయి. సమయానుకూలమైన పంటలు కూడా, అంటే పళ్ళు కావచ్చు, లేదంటే ధాన్యపు పంటలు కావచ్చు, ఏదైతే మనకి రాబోయేది వేసంకాలం కాబట్టి దానికి తదనుగుణంగా మీరు ఏవైనా పంటలు వేసుకున్నట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడము, కొంతమందికి అవకాశాలు రావడము జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజలలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది, మన్నన పెరుగుతుంది. అధిష్టానంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యం చూసినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యంతో పాటుగా మనకి కొంతమందికి ఇందులో శరీరానికి అంటే చర్మ సంబంధిత వ్యాధులు, లంగ్స్కి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే ఊపిరితిత్తులు కావచ్చు, ఊపిరికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు, రుగ్మతలు కావచ్చు, సమస్యలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే శుభకార్యం చేయడానికి సూచనలు కనబడుతున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. దీంతో పాటుగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. లేదా కొంతమంది ఇళ్లలో అవకాశం ఉంటే కనుక ఇంట్లోనే బిల్వపత్రాలు నీళ్లల్లో వేసి నీటితో కనుక మీరు అభిషేకం చేసినట్టయితే అన్ని రకాలుగా మీకు గ్రహదోషాలు ఏమైనా ఉంటే పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.